నమస్తే 2025 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి కొంత ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలి. రావాల్సిన రాని బాకీలు ఇవన్నీ కూడా పెండింగ్లో పడిపోయే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. కుంభరాశి వారు ప్రత్యేకించి సంతాన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివే పిల్లలున్నా, పెళ్ళికి ఎదిగిన పిల్లలున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న చిల్డ్రన్ ఉన్నా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ విషయాల పట్ల మోర్ కాన్సన్ట్రేటెడ్గా ఉండడము చాలా అవసరం. కుంభరాశి వారికి ఈ మాసంలో హెల్త్ కండిషన్స్ చూసుకోండి. కుటుంబ పరిస్థితులు కొంచెం చిక్కులు చికాకులు సమస్యలు ఉండడంతో పాటు హెల్త్ కండిషన్స్ అంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు అంటే చికాకులు పెరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక పనుల్లో జాప్యము అండ్ అగైన్ కుంభరాశికి కూడా కర్మ ఫలితాలు వచ్చే టైము కాబట్టి మనం ఏదైతే పాస్ట్లో పెయిన్ కానీ కర్మని కానీ ఇచ్చి ఉంటామో అది ఈ టైంలో ఎఫెక్ట్ చూపించే టైం కాబట్టి కర్మ ఫలితం ఏదైనా కూడా బెటర్ మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఇట్స్ మీ కర్మ సైకిల్ క్లియర్ అయ్యే టైం కాబట్టి ఆ కర్మ సైకిల్ క్లియర్ అయ్యే వరకు కూడా అంటే ఏ సమస్య ఆర్థికంగా వచ్చినా కుటుంబ పరంగా వచ్చినా మోసమేది మళ్ళీ తిరిగి మీకు ఎదురైనా ఇవన్నీ కూడా తట్టుకొని పేషెన్సీగా నిలబడాల్సిన సమయం. ఇందాక మనం చెప్పుకున్నాం హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి చికాకులు ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి మనకి హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫిబ్రవరి 1st వీక్ 2nd వీక్ వరకు కూడా హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా 4 వీక్స్ కూడా హెల్త్ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఒకరాంటి చికాకు ఉండొచ్చు, లేకపోతే సమస్య ఏది లేకపోయినా ఫీల్ లైక్ ఇల్నెస్ అనమాట, అలాంటివి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులన్నీ కూడా అదుపులోనే ఉంటాయి. ఇక్కడ కుంభరాశి వారికి మెయిన్ ఇష్యూస్ ఏంటి, ఫ్యామిలీ పరంగా అండ్ కొంచెము సంతాన విషయాల్లో హెల్త్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని అవకాశాలు అయితే వస్తాయి, బట్ అది ఫైనలైజ్ కాకపోయినా దాని గురించి ఆందోళన పడద్దు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నవి న్యూట్రల్గా కనపడుతున్నాయి, అంటే వ్యాపార లావాదేవీలు స్పెక్యులేషన్ ఇవన్నీ కూడా న్యూట్రల్గా కనిపిస్తున్నాయి. ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే మోర్ పేషెన్సీగా ఉండండి. మ్యానిపులేటివ్ ఎనర్జీని మీరు ఎక్కువగా అంటే వేరే వాళ్ళు చెప్పుడు మాటలు వినటము వీటిపైన మీరు అస్సలు శ్రద్ధ పెట్టదు. మీది ఏదైతే సెల్ఫ్ చెప్తున్నారో ఒంటరిగా తీసుకోండి. ఏ డిసిషన్ అయినా ఫ్రెండ్స్కో లేకపోతే కొలీగ్స్కో షేర్ చేయడం వల్ల మ్యానిపులేటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండొచ్చు. ఏ డిసిషన్ అయినా కూడా అంతరాత్మను అడిగి సెల్ఫ్గా డిసిషన్స్ తీసుకోండి కుంభరాశి వారు. తర్వాత చేసుకోవాల్సిన పరిహారాలు ఈ మాసంలో ముఖ్యంగా సూర్యారాధన మీకు కూడా మేలు చేస్తుంది. సూర్య మంత్రాలు, ఆదిత్య హృదయము ఇవన్నీ కూడా పారాయణ చేస్తే కొంత చికాకు అన్నాం కదా, కొన్ని విషయాల్లో అవి డిజాల్వ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా పెళ్లి కాని యువకులకి సంతానం కోరుకునే దంపతులకు కూడా కొంత అనుకూలమైన ఫలితాలు అంటే కొన్ని అలయన్స్ రావడము ఇలా కొంచెం కనిపిస్తుంది, బట్ ఫైనలైజ్ కాకపోయినా కూడా టెన్షన్ పడాల్సిందైతే ఏం లేదు. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో. ముఖ్యంగా ఈ మాసంలో శివారాధన చేయొచ్చు, సూర్యారాధన చేయొచ్చు చెప్పుకున్నాం. 1st 2nd డేట్స్ 3rd 4th 5th 6th 7th 8th 9th 10th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి, బట్ హెల్త్ విషయాలు చూసుకోండి, చికాకులు ఉంటాయని అనుకున్నాం ఇందాక. సో 11 12 డేట్స్ అగైన్ మళ్ళీ చికాకు ఉంటుంది మైండ్లో, ఒక థాట్స్ ఏవో నెగిటివ్ వస్తాయి. అప్పటి ఆ టైంలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయకండి. ఏ డేట్స్ 11 and 12 13 14 కుటుంబ సభ్యులతో కలిసి గెట్ టుగెదర్ అవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, హ్యాపీగా ఉంటారు. 15 16 17 18 మళ్ళీ అగైన్ ఈ మ్యానిపులేటివ్ ఎనర్జీ. ఒక్కోసారి మన ఆలోచనలే మనకు శత్రువులు కదా, అలాంటి స్టేటస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మేజర్గా తీసుకోవాల్సిన డిసిషన్స్ సంతాన విషయం అలా అప్పుడు చేయకూడదనమాట. థాట్ ప్రాసెస్ పాజిటివ్గా ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా పని చేయాలనిపించినప్పుడు మాత్రమే చేయండి. 19 20 డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 21 22 23 24 25 26 27 28 రిమైనింగ్ డేట్స్ అన్నీ మళ్ళీ మనకి పాజిటివ్గా ఉన్నాయి. మరి కుంభరాశి వారు ఏ పరిహారాలు చేయాలో చెప్పాను కదా, అవన్నీ మీరు పాటించేయండి.